33 సంవత్సరాలు ఈ మందిరానికి వయస్సు వచ్చిందని విన్నాను. మందిరానికి 33 సంవత్సరాలు కావచ్చేమో కానీ సంఘానికి అలాగా సంవత్సరాలు ఉండవు. ఎందుకంటే మందిరం అనే మాట పాత నిబంధన మాట, సంఘం అనే మాట క్రొత్త నిబంధన మాట. పాత నిబంధనలో సంఘం లేదు, క్రొత్త నిబంధనలో మందిరం లేదు. ఆ తేడా మనం స్పష్టంగా చూసినప్పుడు అయితే మరి క్రొత్త నిబంధనలో పాత నిబంధన మందిరంలో క్రొత్త నిబంధన సంఘం ఉంది. క్రొత్త నిబంధన సంఘం పాత నిబంధన మందిరంలో ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క మందిరంగా ఉన్నారు. కనుక ఈ మందిరములో ఇక్కడ అనేకమైన మందిరాలు ఉన్నాయి. ఈ మందిరం మనము అనే మందిరం దేవునికి. కనుక మందిరం మనకు, మనం దేవునికి అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఈ మందిరములో మనం ఉండవలసిన అవసరం ఏంటంటే, ఇక్కడ వధువును వరుని కొరకు సిద్ధపరిచే బ్యూటీ పార్లర్ లాంటిది ఇది. ఎలాంటిది ఇది? అది బాగాలేదేమో మాట కదా, బాగాలేదా బాగుందా? బ్యూటీ పార్లర్ అంటే అర్థం ఏంటి? ఉన్నాయన్నీ కవర్ చేసి అందంగా తయారు చేయడం, అంతేనా? అది కనుక ఇది బ్యూటీ పార్లర్. ఇది ఈ మందిరము ప్రతి విశ్వాసిని వధువుగా సిద్ధపరిచి వరుని రాకడలో, ఈ మాట మనం చూస్తాం కదా. పౌలు అంటాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నానని మీరు అనుకున్నా నన్ను సహించండి అంటాడు. ఎక్కడ? కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాటని, ఒకే పురుషునికి మీరు భార్యగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రదానము చేశాను. నేను ఆ పురుషునికి మిమ్మల్ని వివాహం చేయాలని నేను సిద్ధపరచడానికి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను అని చెబుతాడు. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మిమ్మల్ని కూడా మోసగించి క్రీస్తు మిమ్మల్ని అంగీకరించుటకు అవసరమైన సరళత నుండి, పవిత్రత నుండి మిమ్మల్ని ఎలాగైనా తప్పించునేమో అని నేను భయపడుతున్నాను. ఇది కొరింథీ 2వ పత్రిక 11, 1, 2, 3 వచనాలు చదివాను నేను. కనుక ఈ వచనాల్లో మనం చూస్తే ఇది మనకు బ్యూటీ పార్లరే. మరి పెండ్లి కుమార్తె పెండ్లి రోజు కొరకు సిద్ధపరచబడే ఒక ఇంటి వంటిది. కనుక ఇది మనకు తల్లిగారిల్లు. ఈ తల్లిగారింట్లో పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడి పెండ్లి చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? పెళ్ళైన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పాలి మీరు. ఆడోడికి బాధ తెలుస్తుంది ఆ బాధ. ఎక్కడికి వెళ్తారు? కానీ మనం అత్తగారింటికి వెళ్ళాం, భర్త గారింటికి వెళ్తాం. అక్కడ అత్తగారు ఉంటారా? పరలోకంలో అత్తలు ఉండరు, భర్తే ఉంటాడు. అర్థమైందా? ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇలాంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఉబలాటం అనిపిస్తుంది, ఉజ్జీవం అనిపిస్తుంది. కనుక మరి అందుకే పరలోకంలో మనము ఆయనతో సదాకాలం యుగాయుగాలు ఉంటాము. తేజోవాసున పరిశుద్ధుల సహవాసంలోకి మనం వెళుతున్నాం, అక్కడే మనం ఉంటాం. ఈ ఆనందం చాలా గొప్పది. కనుక నిజముగా పెండ్లి కుమార్తెగా తయారవుతున్న కొద్దీ పెండ్లి కుమార్తెకి ఏమనిపిస్తుంది చెప్పండి?
పెళ్ళి దాన్ని ఏమంటారండి, నిశ్చితార్థం ప్రధానం, క్రైస్తవ పరిభాషలో ప్రధానం అంటారు. అయితే మరి ప్రధానమైన తర్వాత పెళ్లి కూతురు మనసులో ఉండే మాట ఏంటి? నిజం చెప్పండి, వీళ్ళు నిజం చెప్పాలి. మీకే తెలుస్తుంది మరి. పెళ్లి కూతుర్లకి ప్రధానమైంది ఒక ఆయనతో చూశారు, చేశారు, ఇక పెళ్ళి అవుతుంది ఖాయం అని అన్న తర్వాత పెళ్ళి ఒక 4 నెలలు ఉందనుకుందాం, ఇంకా అనుకుందాం. పెళ్లి కూతురు మనసులో ఏముంటుంది? పెళ్ళి ఎప్పుడవుతుందా? ఒకవేళ సడన్గా ఏ కారణం చేతనైనా ఇంకో 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే ఏమనుకుంటుంది పెళ్లి కూతురు? ఇంకెంతకాలం ఉండాలి ఇక్కడ అనుకుంటుందా? తప్పకుండా వెళ్తానుకుంటాను అని ప్రధానమైన తర్వాత పెట్టి సర్దుకోవడం మొదలెడద్ది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయాక కొందరు వస్తువులు కనపడవు, వాళ్ళ తమ్ముడియో వాళ్ళ అమ్మయ్యో అవో ఇవో కనపడవు. ఏమైపోయినాయంటే సర్దేసుకుంది, ఆమె పట్టుకెళ్ళిపోయింది అన్నట్లు. కనుక వీ షుడ్ బి వెరీ మచ్ రెడీ టు లీవ్ దిస్ ప్లానెట్ ఎర్త్. దీన్ని వదిలేయడానికి చూడాలి ఎప్పుడు కూడా మనం. నిజముగా నువ్వు వివాహం చేసుకోవడానికి తగిన వధువుగా ఇక్కడ సిద్ధపడితే, మగవాళ్ళు కూడా వధువులే, ఆడవాళ్ళే కాదు, మనమే పెళ్లి కొడుకులం కాదు, మనం పెళ్లి కూతురులమే. అయితే నిజంగా అలా సిద్ధపడిన వారు 33 సంవత్సరాల నుండి ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు, మధ్యలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా కానీ అలా సిద్ధపడేవారు ఎప్పుడు వెళ్ళిపోదుమా, ఈ భూమి మీద ఉండడానికి ఇష్టపడరు, అంతే. ఈ భూమి మీద ఉండడానికి ఇష్టపడరు. అలాగ పూర్తి స్థాయిలో సిద్ధపరచబడినటువంటి ఒక ఆయన అన్నాడు, చావు అయితే లాభం అన్నాడు. ఎందుకు లాభం ఆయనకి? నేను వెడలిపోయి, ఆ తర్వాత వచ్చిన అదే ఫిలిప్పీ పత్రికలో ఉన్న మాట కదా, మీకు తెలుసులే, చూడక్కర్లేదు రెఫరెన్స్లు. చావు అయితే లాభం అని అంటాడు ఆయన. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉంది అంటాడు. ఈ ఆశ ఎవరికొందో వాళ్ళు ఫుల్గా మేకప్ అయినట్లు లెక్క. బ్యూటీ పార్లర్లో ఫుల్గా మేకప్ అయ్యి తొందరగా వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చొని పెళ్లి కుమారుని చేత మరి మెచ్చుకోదగినటువంటి రీతిగా ఆయన కనబడాలని ఆశిస్తుంది. కనుక ఈ మందిరం మనకు అమ్మగారి ఇల్లు. ఇక్కడ మనము అందముగా అంగసౌష్ఠముతో సమస్త ఆధ్యాత్మిక ఆభరణాలను ధరించి మరి పెండ్లి కుమారుడు చూసిన వెంటనే ఎంతో మెచ్చుకొని తన హృదయంలో సంతోషించినట్లుగా ఓ పెండ్లి కుమార్తె తయారైనట్లు మనం కూడా తయారవ్వాలి. కానీ విచారం ఏంటంటే ఈ మందిరంలోనే 2 రకాలైన మనుషులు ఉంటున్నారు. విశ్వాసులు అనబడిన వారే కానీ 2 రకాలుగా ఉంటారు. కొందరు సంఘ సంబంధులుగా ఉంటారు, కొందరు మందిర సంబంధులుగా ఉంటారు. యేసు ప్రభు వచ్చినప్పుడు మందిర సంబంధుల్ని ఆయన పరలోకం తీసుకుని వెళ్ళడు అని వ్రాయబడి ఉంది. సంఘ సంబంధులనే పరలోకం తీసుకువెళ్తాడు. ఆయన సంఘమును తీసుకెళ్ళక వస్తున్నాడు, మందిరములో ఉన్నవారందరినీ కాదు. కనుక మందిరములో ఉన్నటువంటి వారు సంఘ సంబంధులై ఉంటే వారు దేవునికి మందిరంగా ఉంటారు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని వ్రాయబడలేదా? దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అనే మాట. అసలు ఇంకొక మాట మనం 93వ కీర్తనలో 5వ వచనంలో చదువుతాం. నీ శాసనములు ఎన్నటన్నిటికి తప్పిపోవు, యెహోవా 93వ కీర్తన 5వ వచనం, యెహోవా ఎన్నటన్నిటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు. పరిశుద్ధత అంటే ఫుల్ మేకప్ అన్నమాట. మీకు ఈ సహజమైన మాటలు
కొంచెం సర్కాస్టిక్గా ఉండొచ్చు, కానీ జ్ఞాపకం ఉండడానికి బాగుంటాయి. ఇలాగన్నాడు, అలాగన్నాడు, మేకప్ అన్నాడు, ఇంకోటి ఏమన్నాడు, బ్యూటీ పార్లర్ అన్నాడు. ఇవి బాగా జ్ఞాపకం ఉంటాయి. వాక్యాలు వచ్చిన జ్ఞాపకం ఉండకపోయినా ఈ బాగా జ్ఞాపకం. వాటి నుండి అసలు కథకు మీరు వస్తారేమని వాటిని నేను ఉచ్చరిస్తూ ఉన్నాను. అన్యదా భావించకండి. లౌకికంగా ఉన్న మాటలను వాడడం అవసరం లేకపోవచ్చు, కానీ మరి కొందరికి జ్ఞాపకార్థం ఉండాలని ఆ మాటలు చెబుతున్నాను. పరిశుద్ధత అనేది ఫుల్ మేకప్ అన్నమాట. కనుక అన్ని విషయాల్లో మనము పరిశుద్ధంగా ఉండుట, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం అన్న మాట కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో, కొన్ని వర్షన్స్లో ఇలా వ్రాయబడింది, హోలీనెస్ మేక్స్ యువర్ హౌస్ బ్యూటిఫుల్ అని. హోలీనెస్ మేక్స్ యువర్ హౌస్ బ్యూటిఫుల్ అనగా ఈ మందిరానికి అందం ఏంటంటే పరిశుద్ధులే. ఈ మందిరానికి అందం డెకరేషన్లు కాదు, ఇంకేవో ఏవో ఏవో కాదు. మొన్న నేను ఒక పట్టణం వెళ్ళాను. ఆ పట్టణంలో ఒక మందిరం, పెద్ద మందిరం కట్టారు అని చెప్పుకొచ్చారు. గతంలో అది కట్టక ముందు ఒకసారి వాళ్ళ మందిరానికి వెళ్ళాను. అది కొంచెం చిన్నది, ఇప్పుడు పెద్ద మందిరం కట్టారని చెప్పారు. నేను వేరే చోట మీటింగ్కి వెళ్ళాను. అయితే ఆ సంఘానికి చెందిన ఒక ఆయన వచ్చి, పెద్ద మందిరం మీరు చూడలేదు కదా అన్నగారు, మరి వస్తారా, చూస్తారా, మా ఇల్లు కూడా అట్టే ఉంది, మా ఇంటికి కూడా ఒక అడిగేయండి అన్నాడు. నేను ఎక్కడ రాలేనులే కానీ బాబు, పెద్దగా కట్టారంటే కట్టారు పెద్దగా. ఏం 1 2 కోట్లు అయిపోయిందా, 4 5 కోట్లు అయిపోయిందా అన్నా. నేను 13 కోట్లు అయిందంటున్నాడు. ఏమైందంట? 13 కోట్లు అయిందంట. అంటే మరి అందరూ కూర్చోవడానికి ఆ సైజు ఇలా కట్టుంటే 13 లక్షలు అవును. మిగిలిన 12,87,00,000 ఎందుకని చెప్పండి? 13 కోట్లలో 13 లక్షలు తీసేయండి, ఎంత మిగిలింది? ఇంకా ఎవరు లెక్కల మాస్టర్లు లేరా? 12,87,00,000 ఎందుకైనట్టు? అందానికైనట్టు, అంతే కదా. కనుక అసలు అందం అన్ని కోట్లు పెట్టి వాళ్ళు చాలా చూడ్డానికి అందంగా చేశారు, కానీ దేవుడు అది చూసి అందం అనుకోడు, అందులో ఉన్న పరిశుద్ధులను చూసి అందం అనుకుంటాడు. ఆయనకు అందమైన మందిరం అక్కర్లేదు, అందమైనటువంటి విశ్వాసులు కావాలి. కనుక పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ నీ మందిరమునకు అనుకూలము అన్న దగ్గర ఆ ఇంగ్లీష్ తర్జుమాలో అందము అని వాడారు. కాబట్టి ఈ సమయంలో మరి 33 సంవత్సరాలు ఈ మందిరానికి నిండిన సంబరం కాకుండా నీవెంత మేకప్ అయ్యావు, ఎంత సిద్ధపడ్డావు. కనుక నువ్వెంత మేకప్ అయ్యావు అనేది ప్రశ్న. ఈ మందిరానికి ఎన్ని సంవత్సరాలు అయింది అన్నది ప్రశ్న కానే కాదు. ఈ మందిరంగా కావచ్చు, 13 కోట్ల రూపాయల ఆ మందిరం కావచ్చు, రెండు ఒకానొక దినమున బూడిదైపోతాయి. కానీ నీవే సజీవంగా పరలోకానికి వెళతావు. కాబట్టి మనం బూడిదలో పోయొద్దు కోట్ల రూపాయలు. మనము ఎన్ని కోట్లైనా, ఎంత ఖరీదైన వాళ్ళంగానైనా ఉండొచ్చు, మనము కోట్ల రూపాయల ఖరీదైన వాళ్ళంగా దేవునికి కనబడాలి. సో మందిర సంబంధులు ఎవరు, సంఘ సంబంధులు ఎవరు అని అంటే, సంఘ సంబంధులు ఇక్కడ నాకు దేవుని యొక్క వాక్యం దొరుకుతుంది, దాని ద్వారా ఇంకా ఎక్కువగా నేను దిద్దబడి సిద్ధపడాలి అనే ఆశతో వచ్చేవారు. మందిర సంబంధులు ఎవరు? వారం అంతా ఎక్కడైనా తిరిగి ఎలాగన్నా ఉండి మందిరానికి పోతే ఆశీర్వాదం వస్తుంది అనుకునేవారు మందిర సంబంధులు. ఆశీర్వాదం కొరకు వచ్చేవాళ్ళు మందిర సంబంధులు. అంటే ఆశీర్వాదం లేదా ఇక్కడ దొరకదని, దొరుకుతుంది. కానీ ఎవరు దొరుకుతుంది? దాని కొరకు వచ్చేవాళ్ళకి దొరకదు. అర్థమైందా? కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు అంటారు,
ఆఖరు ఆశీర్వాదానికి వెళ్తే సరిపోదలేరా అంటారు. మొదటి నుంచి ఉండాలా? ఆఖరు ఆశీర్వాదం బెనిడిక్షన్ అంటారు కదా, దానికి వెళ్తే చాలులే అంటారు. అలాంటి మనసుతో మనం వచ్చి ముందొచ్చి కూర్చున్నా వ్యర్థమే అది. కనుక ఈరోజు దేవుని వాక్యము ద్వారా నేను సిద్ధపడాలి. నేను దేవుని వాక్యము ద్వారా వరుడికి అందమైన వధువుగా కనబడేటట్లు నేను అలంకరించబడాలి. నేను అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పేది వాక్యమా లేకపోతే ఉపోద్ఘాతమా? అన్ని వాక్యాలు. నేను వాక్యాలు చదవలేదా? బైబిల్ చూడండి, ఇది తీయండి అది అంటలేదు, కానీ వాక్యాలు కదా అవి, వాక్యాలే కదా. ఇది మరి ఉపోద్ఘాతం. ఇందులో దేవుని వాక్య సత్యము పూర్తి స్థాయిలో ఇమిడి ఉంది. అందువల్ల మనం దేవుని సంఘ సంబంధులుగా మనం ఉండాలి, కానీ మందిర సంబంధులుగా మనం మిగిలిపోకూడదు. ఈ మందిరం వయసు 33 సంవత్సరాలు కావచ్చు, నీ వయసు ఒక 3 సంవత్సరాలే కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 కావచ్చు. అయితే నువ్వు ఎంత సిద్ధపరచబడ్డావు ఈ బ్యూటీ పార్లర్లో? దేవుని వాక్యం చేత మనము ఈ ఉదక స్నానము చేస్తూ ఉండగా మన రూపములు వరుడు మెచ్చుకున్నట్లుగా, రెండవ రాకడలో రానయన్న క్రీస్తు ప్రభు మెచ్చుకున్నట్లుగా మనము సిద్ధపడుతున్నాము ప్రతిసారి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం నూతన వైఖరి, నూతన ఆభరణాలు, నూతన వస్త్రాలు, నూతనమైనటువంటి మనస్సు మనకు కలుగుతూ ఉంటుందో, ఇక్కడికి వచ్చినప్పుడు పాతవి రాలిపోతూ ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి. మరి అలాంటి పాతవి ఇంటికంటే రాలిపోవు. మందిరానికి రాకపోతే అసలు పాతది ఏముందో కూడా మనకు అర్థం కాదు. అది దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తాము. శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధము అని ఉంటుంది కదా, దేవునికి విరోధము. 3 మాటలు ఉంటాయి అక్కడ. ఒకటి, శరీర సంబంధమైన మనస్సు మరణమని. రెండవది, శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధమని. మూడవది, శరీర సంబంధమైన మనస్సు దేవుని సంతోషపరచ నేరదు అని మరి 8వ అధ్యాయం రోమాపత్రికలో 5, 6, 7, 8 వచనాల్లో ఈ 3 మాటలు ఉంటాయి. తర్వాత మీరు చదువుకోవచ్చు, ఆ భాగం చాలా మంచిది. ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదని ఆ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా నా చిన్నతనము నుంచి నేనే మతములో ఉన్నాను కనుక దేవా నీవు నన్ను సిద్ధపరుస్తున్నావు, నేను సిద్ధపడి ఉన్నాను. అసలు నీ మందిరము, దీని అర్థం ఏంటి చెప్పండి? నీ మందిరము కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నదనగా వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? వారానికోసారి పెడుతున్నావు దేవా, రోజు పెడితే బాగుండు అన్నట్టు. అది భక్షించున్నదంటే అర్థమైందా మీకు? నా భాష్యం కరెక్టేనా? అంటే దేవుని మందిరము కంటే నాకు ఎక్కువ ఏమి లేదు. దేవుని మందిరములో ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ గుమ్మముల దగ్గర, గేటు దగ్గర ఉంటే చాలు, నా బ్రతుకు ధన్యమైనట్లే. అంటే మన పనులు మానేసుకుని ప్రతిరోజు వచ్చాడు కూర్చోమని కాదు, కానీ మందిరమును గూర్చి అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? దేవుని మందిరం గూర్చిన ఆసక్తి మనకున్నదా? ఆ ఆసక్తి మనకుంటే, అది మనల్ని భక్షిస్తూ ఉంటే దానిని ఎన్నడూ కూడా మనము విడిచిపెట్టి అశ్రద్ధ చేసి మరొక దాని మీద శ్రద్ధ మనము చూపలేము. అలాంటి మాట దావీదు చెప్పి ఆ తర్వాత అన్నాడు, కాబట్టే నేను నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు, ఏ ఆకు వాడిపోలేదు.
పచ్చదనం అంటే జీవానికి సూచన, ఉజ్జీవానికి సూచన. అలాగే ఆ చెట్టు ఫలించుటకు ఆ పచ్చదనమే కారణం. కిరణజన్య సంయోగ క్రియలు అంటారు కదా, మన పుస్తకాల్లో ఉంటాయి కదా. అది చేసి దానికి అది ఫలించినట్లుగా శక్తినిచ్చేది, ఆహారం సరఫరా చేసేది ఆ పచ్చదనం. కనుక ఆ మాట నువ్వు చెప్పగలవా? 33వ జన్మదినం గోడలకి, రేకులకి, ఈ ట్రస్సులకి. కానీ నీదేంటి? నీ సంగతి ఏంటి? ఈ మాట ఎప్పటికైనా నువ్వు చెప్పగలవా? ఇట్స్ ఏ టెస్ట్ ఫర్ అస్. ప్రతి ఒక్కళ్ళకి ఇదొక పరీక్ష, సంబరం కాదు. నిజమే, ఇదంతా మనం ఆనందించే విషయమే. కానీ మనము మందిరాన్ని బట్టి ఆనందిస్తున్నామేమో, సేవను బట్టి, సేవకుని బట్టి ఆనందిస్తున్నామేమో. కానీ ప్రభువు నన్ను బట్టి ఆనందించడానికి ఇవన్నీ కుదరవు. నీవిది కట్టడానికో ఇంకా దీని జరుగుబడికో నువ్వు లక్షలు ఇవ్వచ్చు, అవసరమే. మనలో మనకు సంతోషమే, ప్రోత్సాహమే. కానీ అందును బట్టి దేవుడు ఆనందించడు. ఆయన ఆనందించేది ఏంటంటే నీవు నేను ఆయన మందిరములో పచ్చని ఒలేవ చెట్టు వలె ఉండాలి. కనుక ఆయన ఒక వరం అడిగాడు 27వ కీర్తనలో, ఆయన మందిరములో ఉండాలని. ఆయన మందిరంలో ఉన్నాడు, ఆయన మందిరం వచ్చిన ఆసక్తితో ఉన్నాడు. ఆయన మందిరములో పచ్చని ఒలేవ, ఎప్పటికీ చావని చెట్టు అది ఒలేవ చెట్టు అంటే. అలాంటి చెట్టు వలె నేనున్నాను అనేటువంటి ఒక నిర్ధారణ మన జీవితంలో ఉండాలి. తర్వాత ఈ పూట చాలా ఫెమిలియర్ ఫిగర్ ఇన్ ద బైబిల్ చూస్తాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉండగా, ఈ మందిరములో ఎవరు యథార్థవంతులు అని ఆయన చూపు ఇదంతా తిరుగుతూ ఉండగా నువ్వు కనబడతావా? లోకమంతటా సంగతి అలా వదిలేద్దాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఈ మందిరములో తిరుగుచున్నది. నువ్వు ఆ దృష్టిలో పడే వ్యక్తివిగా ఉన్నావా? ఉన్నాను అని నీవు చెప్పగలవా? నీ మనస్సాక్షి ఆ మాటను ఒప్పుకోగలదా? అలాగే కాకపోతే నువ్వు దేవుని మందిరములో దోషిగా ఉన్నావు, నువ్వు విశ్వాసిగా లేవు. నీవెలా ఉన్నావు? దోషిగా ఉన్నావు. లెట్ మీ రిపీట్ ద సేమ్ వర్డ్ వన్స్ అగైన్. మరలా చెబుతాను ఆ మాట. నేను ఆయన దృష్టిలో ఇక్కడ యథార్థవంతులు లేకపోతే ఎవరున్నట్టు చెప్పండి? దోషులున్నట్లు. సమరయ స్త్రీ అంది, మేము ఆ పర్వతం మీద ఆరాధిస్తాము అంది. ఏమందామే? ఆరాధిస్తాము అంది. ఆరాధన మంచి మాట కాదా? గొప్ప మాట కాదా? మన భక్తి జీవితంలో అంతకంటే గొప్ప మాట ఏముందండి ఆరాధన కంటే? ఎన్ని రకాలైన జ్ఞానాలు, బైబిల్ జ్ఞానాలు, డిగ్రీలు, డేటాలు మనకున్నా ఆరాధించు వారి కంటే అవన్నీ గొప్పవేమీ కాదు. ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? పైగా ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా నేను మీకు, ఒక స్త్రీ అంటే మొట్టమొదటిసారి ఆ మాట బైబిల్లో కనపడుతుంది మనకంటే క్రొత్త నిబంధనలో. మొదటిసారి మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం వరకు మనం పోతే ఆరాధన అనే మాట కనిపిస్తుంది ఒక్కచోట మనకి. ఇంతకీ ఆరాధిస్తున్నాను అంటున్నటువంటి ఆ స్త్రీ ఆరాధన చెల్లుబడయ్యేదేనా? చెప్పండి, మీరు చెప్పాలి. మీరు చెప్తే నెక్స్ట్ నేను చెప్తాను. మాట్లాడండి. ఆ స్త్రీ ఆరాధన చేస్తున్నాము అన్నది, అది దేవుని దగ్గర చెల్లుబడయ్యే ఆరాధనేనా? కాదు. ఆడవాళ్ళందరి పక్షంగా సిస్టర్ చెప్పారు. మగవాళ్ళ పక్షం చెప్పండి ఒకళ్ళు ఎవరన్నా.
నేను అసలు కాదంటాను అవునంటాను మీకు తెలియదు మరి, కాబట్టి చెప్పండి. కాదు, ఎందుకంటే ఆమె స్టోరీ మనకు తెలుసు. ఆమె ఆరాధన అనే మాట పలికింది, కానీ ఆమె హృదయము దేవుణ్ణి ఆరాధించు నిలయముగా లేదు. దేవుడు నివసించు నిలయమైతే ఆమె ఆరాధన అంగీకారమే. కానీ ఆమె ఒక కులట, భర్తలను వదిలేసి పరాయి పురుషులతో జీవన కాలాన్ని గడుపుతూ సమాజములో సహజమైన సభ్య సమాజములో ఉండడానికి కూడా సమాజము ఒప్పుకొని సమాజము చేత త్రోసివేయబడినటువంటి ఒక నీచాతి నీచమైన అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నామే ఆరాధన అనే మాట తన నోట పలికింది. అందుకే ప్రభు వెంటనే అంటాడు, యథార్థముగా ఆరాధించువారు కొరకు ఆయన చూస్తున్నాడు. ఏదో ఒక మాట నోటితో అనేసి ఆరాధన అనే వారి కొరకు కాదు ఆయన చూసేది. మీరు ఆ తర్వాత 23వ వచనం చదివితే ఆ మాటలు 4వ అధ్యాయం ఇప్పుడు అక్కర్లేదు, యోహాను సువార్తలో అది ఉంది కదా ఆమె విషయంలో. అందువలన యథార్థముగా ఆరాధించువారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు కావాలనని ఆయన వెతుకుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, యథార్థత లేకపోతే సమరయ స్త్రీల కంటే శ్రేష్ఠులమేం కాదు. మనం మాటలు నోటితో పలికినంత మాత్రాన మనమేమి సమరయ స్త్రీ కంటే గొప్పవాళ్ళం కాదు. మన హృదయములో ఆయన నివాసం ఉండుట. యథార్థవంతులను బలపరచుడంటే బైబిల్లో సాతాను చేత బైబిలు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో బాగుగా నలుగగొట్టబడిన బలహీనుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు చెప్పండి మీరు? ఆలోచించి రేపు చెప్తారా? ఎవరైనా ఎవరు చెప్తున్నారు? యోబు సాతాను చేత బహుగా నలుగగొట్టబడి, అక్కడ ఏమని రాస్తుందంటే వాక్యంలో మొత్తబడ్డాడని రాస్తుంది. యోబు గ్రంథంలో యోబు మొత్తబడ్డాడట, సాతానుడు మొత్తాడు అని. బహుగా మొత్తాడు ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని దేవుడు తాను దేవుని ఎడల యథార్థ హృదయం గలవాడుగా ఉన్నాడు కనుక దేవుడు ఆయన బహుగా బలపరిచాడు. అవునా కదా చెప్పండి. యోబు 1వ అధ్యాయంలో వినండి. యోబు తీస్తున్నారా? తీసుకునైనా వినండి, నేను కొన్ని వచనాలు చూపిస్తాను. యోబు 1వ అధ్యాయంలో ముసలివాడు, అవునా కదా? ఆయనకి పిల్లలకు పిల్లలు 10 మంది పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఆ తర్వాత పుట్టిన పిల్లలు, ఎవరిల్లు వాళ్ళకి, ఎవరి సంసారం వాళ్ళకి అయిపోయాక యోబు తన భార్యే మళ్ళీ ఒక ఇంట్లో వృద్ధులుగా ఉంటున్నారు. ఇది 1వ అధ్యాయంలో యోబు ముసలాయన. 42వ అధ్యాయం చివరి అధ్యాయంలో యోబు యవనస్తుడు, పడుసు పిల్లోడు. ఎందుకు చెప్పండి? మరలా పుట్టారు 10 మంది అక్కడ. అర్థమైందా మీకు? కనుక 1వ అధ్యాయంలో ముసలివాడైన యోబును దేవుడు తన ఎడల యథార్థ హృదయం గలవాడు కనుక ఆయన బహుగా బలపరిచి ఆయన మన ముందు ఒక ఉదాహరణగా ఉంచాడు. నిజ జీవితం, నిజ ఉదాహరణ, లివింగ్ ఎగ్జాంపుల్, సజీవమైన ఉదాహరణగా ఉంచాడు. నిన్ను కూడా అలాగే నేడల నువ్వు యథార్థ హృదయం కలిగి ఉంటే సాతాను నిన్ను ఎంత బలహీనపరిచినా, ఎంత మొత్తినా, ఎంత నష్టం చేసినా, ఎంత నిరాశపరిచినా నేను నిన్ను అత్యధికముగా బలపరుస్తాను అనే వాగ్దానం మనకు కూడా ఆయన చేస్తున్నాడు. యోబు యొక్క యథార్థత గురించి మనం ఆలోచన చేయడానికి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను మీకు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. కనుక ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథం
చెప్పండి, యోబు గ్రంథమే. మొట్టమొదటిగా వ్రాయబడే గ్రంథం యోబు గ్రంథం. దేవుడు బైబిల్ను ప్రపంచానికి ప్రజలకు అందించడానికి ఆయన ఒకవేళ ఆలోచించి ఉంటే ఏ గ్రంథం ముందు రాస్తే ప్రజలకు మంచిది అని అనుకుంటే యోబు గ్రంథమే ముందు రాయాలని అనుకున్నాడు ఆయన. కనుక యోబు గ్రంథం అంటే ఈ అరేంజ్మెంట్లో 18వ గ్రంథంగా వెళ్ళిపోయింది ఎక్కడికి అది, కానీ అదే ముందు వ్రాయబడిన గ్రంథం. ఆయన ఎక్కడో బహుశా నోవహు, అబ్రహాము ఆ మధ్యకాలంలో నివాసం చేసిన వాడని ఒక సర్వేలో తేల్చి చెప్పారు. మరి పెంటాటుక్ అంటారు కదా, అంటే 5 పంచకాండాలు. అది మోషే రాశాడు. మోషే నిర్గమాకాండంలో ఉన్నవాడు కదా. ఆది కాండంలోనే ఈ నోవహు అబ్రహాము కాలంలో ఆయన నివసించాడని ఒక సర్వే ద్వారా ఖరారు చేశారు. కనుక యోబు యొక్క లక్షణాలు రాబోవు తరములు అన్నిట్లో కూడా తన బిడ్డల్లో ఆయన చూడగోరి ఆ స్టోరీ ముందుగా రాయించాడు. తాను భూమి ఆకాశం ఎలా సృష్టించాడో, మానవాళిని ఎలా సృష్టించాడో, ఈ జీవకోటిని ఎలా సృష్టించాడో, అది అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి గ్రంథమే ఆది కాండం. కానీ ఆయన ప్రజల చేత తాను మహిమపరచబడే గొప్పతనాన్ని ఆయన ముందు రాసుకోవాలనుకోలేదు. తనను గొప్ప చేసి ప్రజలలో తన ఎడల యథార్థ హృదయం గలవారు ఎవరున్నారని వెతికి పట్టుకొని యోబు గ్రంథాన్ని ఆయన మొదటిగా వ్రాయించుకున్నాడు. ఆయన యోబును బలపరిచాడు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో యోబంత బలహీనుడు కనపడతలేదు మనకి. అంటే బాగా నలుగగొట్టబడినవాడు కనబడతలేదు. 42వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అంతగా దీవించబడినవాడు కూడా మనకు బైబిల్ ఎక్కడా మనకు కనబడ్డు, బయట ప్రపంచంలో కూడా మనకు కనబడ్డు. కనుక ప్రియులారా, ఈ 33వ మందిర ప్రతిష్ట వయస్సులో మనం ఆనందించడం కాదు, మనం ప్రభువులో యథార్థముగా ఎంత బ్రతుకుతున్నాము, దాని వయసు ఎంత. అప్పుడప్పుడు యథార్థంగా, అప్పుడప్పుడు మనం లోక సంబంధంగా, శరీర సంబంధంగా, అనుమానాస్పదంగా మన జీవితం యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ సాంద్రత కోల్పోయిన అనేక సమయాలు మనకు జ్ఞాపకం ఉన్నాయి. అయ్యో నేను ఎందుకు అలా చేసి తిని, అయ్యో నేను ఎందుకు ఆ మాట అన్నాను, అయ్యో నేను ఎందుకు అక్కడికి వెళ్ళాను, అయ్యో నేను ఎందుకు వాళ్ళని కలిశాను, అయ్యో ఎందుకు అలా చేశాను అని మనము గావు కేక పెట్టవలసిన కొన్ని దుష్కార్యాలు ప్రభును ఎరిగిన తర్వాత మనం చేయలేదా? ఆ రిగ్రెటింగ్ మన మనస్సాక్షిలో లేదా? ఎన్నోసార్లు ఆవేదన మనకు కలగలేదా? అలాగే అయితే ఇదిగో ఈ సందేశం మన కొరకే. యోబు గురించి బహుశా ఒక 5 ఏరియాస్ మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ఏరియా ఏంటంటే ఆయన యథార్థత విషయంలో ఈ గ్రంథం తానే వ్రాసాడని వ్యాఖ్యానితులు రాస్తున్నారు. అలా వ్రాసేటప్పుడు యోబు సెకండ్ పర్సన్లో రాసుకున్నాడు ప్రారంభంలో. తది అనేక సార్లు ఆయన ఫస్ట్ పర్సన్లోకి వచ్చాడు అనుకోండి. అయితే ఆ ప్రారంభంలో ఊజు దేశములో యోబు అని ఒక మనుషుడు కలడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడు. తానే తన యథార్థత గురించి తన మనసాక్షిలో నుండి వ్రాసుకున్నాడు. మనం ఆ తర్వాత పరిశుద్ధాత్ముడి గ్రంథాన్ని వ్రాయించాడు అనే మాటలు కొంచెం కూడా తేడా లేని మాటలే. కానీ ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు అనే మాట కంటే మనసాక్షిని ఎక్కువగా వాడబడిన కాలంలో
యోబు మనసాక్షిలో నుండి ఆ మాట రాసుకున్నాడు. నేను నా మట్టుకు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఉన్నాను అని తన గురించి తాను చెప్పుకోవడానికి తన మనస్సాక్షి వ్యతిరేకించలేదు. ఇందాక నేను ఒక మాట అడిగాను, పరిశుద్ధత అనేది దేవుని మందిరానికి అందాన్ని ఇస్తుంది కనుక నీ పరిశుద్ధతయే ఈ మందిరములో అంతిమ ఆభరణము, అలంకారము, బ్యూటీ, హోలీనెస్ మేక్స్ యువర్ హౌస్ బ్యూటిఫుల్. నువ్వు మనం కట్టుకొచ్చే బట్టలు కాదు, మనం వేసుకొచ్చే నగలు కాదు. ఏంటి మందిరానికి బ్యూటీ అంటే? అంత పెద్ద పెద్దోళ్ళు వస్తారండి, పట్టు చీరలు వస్తారండి, సూట్లు వస్తారండి, అది బ్యూటీ కాదు. దట్స్ నాట్ అట్ ఆల్ బ్యూటీ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇంటికి అది బ్యూటీ కాదు. దేవుడు నీలో పరిశుద్ధత చూస్తుంటే, నువ్వు ఎంటర్ అవుతుంటే, ఇది అలంకరణ అందము పెరిగిపోతూ ఉంటే, నీవు ఆ గేట్ నుంచి ఆ గేట్ నుంచి వస్తుంటే దీని అందం పెరిగిపోవడం దేవుడు చూచి ఆయన ఆనందిస్తాడు. ఎలాగోలాగా నువ్వు వస్తే ఆయన కనుదృష్టి నీ మీదకు రాదు. నువ్వు ఒక మందిర సంబంధిగా వస్తున్నావు, అంతేకాని సంఘ సంబంధిగా నువ్వు రావడం లేదు. పరిశుద్ధుల సంఘములో అని పౌలు కొరింథీయులకు రాస్తాడు. పరిశుద్ధుల సంఘములో అనే మాట మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో తీనక్కర్లేదు, వినండి, మీకు అది రిఫరెన్స్ ఉందని చెబుతున్నాను. 33వ వచనంలో అంటాడు, పరిశుద్ధుల సంఘములో, పరిశుద్ధుల మందిరములో కాదు. పౌలు మాట్లాడుతుంటాడు తిమోతికి రాస్తూ, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు వ్రాయుటకు ఈ సంగతులు తెలియచేస్తున్నాను అనలేదు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. నువ్వు దేవుని మందిరములో ఉన్నావా? జీవము గల దేవుని సంఘములో ఉన్నావా? దేవుని మందిరం అక్కర్లేదా అంటే, ఇది మన అమ్మగారి ఇల్లు అని చెప్పాను నేను మొట్టమొదటి. ఇక్కడే ఇది బ్యూటీ పార్లర్, ఇక్కడే మనం మేకప్ అవ్వాలి. ఆ పెండ్లి కుమారునికి ఎలాగ మనం సరిపోతామో అలాగూ మేకప్ అవ్వాలి ఇక్కడ. అసలు పౌలు భయం ఏంటంటే, నేను నిన్ను అలా మేకప్ చేస్తుంటే సర్పము నిన్ను ఇలాగా కలవర పెడుతుంటే చివరికి ఆయన వచ్చినప్పుడు నీవు ఆయన చేత అంగీకరించబడతావా లేదని నేను భయపడుతున్నానంటాడు. మేకప్ చేసి ఆయనకు భయం అవుతుంది. అయితే రామంతపూర్లో పెళ్ళి 2 అయింది మధ్యాహ్నం. ఏది పెళ్ళి మొదలవడానికి? ఎందుకంటే బ్యూటీ పార్లర్లో కరెంట్ లేదంట. అక్కడ కరెంట్ లేదు, ఇక్కడ పెళ్ళికి ఏమైందయ్యా? బ్యూటీ పార్లర్ ఎక్కడో చిక్కడపల్లిలో ఉందంట, వెళ్ళారు. రామంతపూర్లో కరెంట్ ఉంది కదా, పెళ్ళిది కాగిందంటే అమ్మాయి బ్యూటీ పార్లర్లో ఉందంట. సరే, మొత్తానికి ఎలాగో 2 గంటలకు అమ్మగారు అమ్మోరమ్మలాగా వచ్చింది. ఇక్కడ కరెంటు పోయింది. పోయేసరికి ఇక ఆమె ముందే బాగా నలుపేమో, ఈ మేకప్ నలుపుని కప్పడాకి వేసారేమో ఒక అరగంట కొరకు, చెవటలు బట్టి దెయ్యంలా తయారైంది. ఆ పెళ్లి కొడుకు నిజంగా చూసుంటే పెళ్లి చేసుకోపోనేమనుకున్నాను. ఊరి అలా కనపడ్డాను, మళ్ళీ ఇలా కనపడుతున్నాడు అన్నట్టుగా. కనుక ఇలాగూ మనము బయటికి వెళ్ళిన తర్వాత మనం మేకప్లు పోతే, ఇక్కడ మేకప్ వేసుకుని బయటికి వెళ్ళాక మేకప్లు పోతే దెయ్యాలమైతే పెండ్లి కుమారుడు మనల్ని అంగీకరించలేడు. సర్పము తన కుయుక్తి చేత కడప దాటేసరికి ఏదో గొడవ, ఏదో ఒక సోది, ఏదో ఒక మాట, ఏదో ఒక ఆలోచన, ఇంటికి వెళ్ళేసరికి మరి ఏదో అభిలాష.
సాయంకాలం అయ్యేసరికి ఇంకేదో. ఇలాంటి ఆలోచనలతో వాడు మనకు చెమటలు పట్టించి ఇక్కడ మేకప్ అయిన వారిని అగ్లీగా తయారు చేస్తున్నాడు, దెయ్యాల్లాగా తయారు చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కదా. కనుక యోబు మనస్సాక్షి తాను యథార్థవర్తనుడను అనంటే ఆయన వ్రాశాడు. వ్రాసినప్పుడు ఆ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు ఇందులో తీసుకొచ్చేటప్పుడు అది సత్యం కాకపోతే ఆ మాట ఇందులోకి రాకపోను. ఎవడ మాట అంటే ఆ మాట వచ్చేసింది ఇందులోకి, ఎవడబడతాడు ఏదో అన్నాడని వచ్చేసిందా ఇందులోకి? రాలేదు. పరిశుద్ధాత్ముడు తీసుకుని వచ్చాడు. అలా తీసుకొచ్చిన మాట దాన్ని చదివే వారికి మేలుకరంగా, దిద్దుబాటుగా, ప్రోత్సాహకరంగా, క్రమపరిచేదిగా ఉండడానికి ఆయన వాడుకున్నాడు. కనుక ఆయన మనస్సాక్షిలో ఆయన దేవునికి యథార్థవంతుడు, తనలో తాను యథార్థవంతుడు. తర్వాత అదే 1వ అధ్యాయంలో 8వ వచనములో దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబును చూశావా? అతడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, దేవునికి భయపడి చెడుతనమును. యోబు ఏది చెప్పాడో ఎగ్జాక్ట్గా ఒక్క అక్షరం ముక్క తేడా లేకుండా దేవుడు కూడా అదే చెప్పాడు. చాలాసార్లు మనం మంచోళ్ళమని చెప్పుకుంటాం, దేవుడు ముద్రేస్తున్నాడా లేక మోసం చేస్తున్నామా మాట చెప్పి. మోసపోకుడి దేవుడు ముద్రేయుడు, ఆయన మోసం చేయలేం. మనం మంచోళ్ళమని మనుషులు చెప్పుకుంటే పైన దేవుడు ఆమోదించకపోతే మనము వాళ్ళని మోసం చేస్తున్నాం. వాళ్ళని ఒప్పింప చేయడానికి మనం ఎంతో బాడీ లాంగ్వేజ్, కళ్ళు తిప్పుతాం, ముఖం తిప్పుతాం, బిక్క ముఖం పెడతాం, లేక అమాయక ముఖం పెడతాం, ఎంతో నిర్దోషంగా ఉన్నామని నాటకం ఆడేస్తాం ఎదటి వాళ్ళ ముందు. ఆడేయగలం మనం. కాబట్టి ఆయన యోబు ఏమన్నాడో మనస్సాక్షిలో నుండి దేవుడు అదే అన్నాడు. ఎవరితో అన్నాడు ఆ మాట? సాతానుతో అన్నాడు. ఏమని? నా సేవకుడైన యోబును చూచితివా? యోబును నీవు పరిశీలన చేశావు కదా, యోబు యథార్థవర్తనుడు అన్నాడు. కనుక తన దృష్టిలో తాను యథార్థవంతుడు, ఆ తర్వాత దేవుని దృష్టిలో కూడా యథార్థవంతుడే. ఇప్పుడు సాతాను ఏమన్నాడు అప్పుడు? నిజమే గాని తాను ఊరకయ్యే యథార్థవంతుడుగా ఉన్నాడా, నీతిమంతుడుగా ఉన్నాడా, భయభక్తులు కలిగి ఉన్నాడా? చెడుతనము విసర్జించడానికి కారణం ఒకటి ఉంది. నువ్వు అతని చుట్టూ, అతను కలిగిన దాని చుట్టూ, అంతటి చుట్టూ కంచి వేశావు. అంటే ఎలా ఉందంటే ఆ మాట, నీవు అతన్ని బలవంతంగా భక్తుడు చేసావన్నట్టుంది. క్రిస్టియానిటీలో అలాంటి మరొకరి బలవంతపు ప్రభావం ఎవరి మీద ఉన్నా వారి భక్తి దైవభక్తి కాదు, అది మతభక్తి. ఇప్పుడు ఆ పిల్లల్ని క్రమంగా కూర్చోండి, మాట్లాడొద్దు, నీ బైబిల్ ఏది, పోట్లాడొద్దు, ఇదంతా మతభక్తి. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళ మనసుల్లో లేదు కుదురు కూర్చుందామని. నేను వాళ్ళని నియంత్రిస్తున్నాను, ఇక్కడి నుంచి బలవంతం చేస్తున్నాను. అలాగ అలర చేయొద్దు, దాని కెమెరాను ముట్టొద్దు, వీడియో స్టాండ్ అని, ఇవన్నీ నేను ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను. లేవద్దు, మధ్యలో లేస్తే వచ్చి కూర్చోవద్దు, ఫోన్లు పలకొద్దు, బైబిల్ తెచ్చుకున్నారా, తీసి చూస్తున్నారా, ఇవన్నీ భక్తి మాటలు అంతే. నీ మనసులో అది లేదు. నీ మనసులో ఉంటే నేను చెప్పక్కర్లేకుండా ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, మేము ఒక మీటింగ్ పెట్టాములేండి, పెడితే అక్కడక్కడ మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని బోర్డులు ఉంటాయి కదండి, ఆ బోర్డులు రాయించుకురావాలి, అక్కడక్కడ పెడదామన్నాడు ఒక ఆయన. నేను అన్నాను, అవసరం లేదండి, ఎవరు ఫోన్ అన్నా మోగితే నన్ను అడగండి అన్నాను. అంటే 2500 మంది ఉన్నారు ఆ మీటింగ్లో, సిద్దిపేటలోనే. 2500 మందిలో మరి 3
రోజులు అంటే 2 రోజుల పూట అనుకోండి మీటింగు. ఎవరన్నా మోగితే నన్ను అడగండి అంటే ఆయన అదే కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఎందుకంటే నన్ను పరీక్షించడాకో లేక నన్ను చూడు నువ్వు వద్దన్నావు కదా అన్నట్టు చెప్పడాకో. మరి మొత్తానికి దేవుని కృప ఎవరిది మోగలేదు అనుకోండి. సరే, నేను ఎందుకంటానంటే ఎందుకు మోగలేదు? బోర్డు పెట్టినందుక, లేక నేను వెళ్ళి మైక్లో చెప్పానా? కొన్ని సంవత్సరాల నుంచి మేము అలా పెడుతున్నాం. అక్టోబర్ నెలలో మాకు ఏవో డేట్స్ ఉన్నాయి, పెడతాము దసరా సెలవుల్లో. మా సంఘస్థులే వస్తారు. ఇది బయట అందరికీ ఇన్విటేషన్ కాదు, పేపర్ వేసి వాల్ పోస్ట్ చేసి పెట్టేది కాదు. మా సంఘస్థులే వస్తారు. కొన్ని బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చి అంత అవుతారు. అయితే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది ఆ సత్యం, వారి మనసుల్లోకి ఎక్కించడం జరిగింది కనుక ఇప్పుడు పెట్టనక్కర్లేదు. నేను కొత్తలో చర్చికి తలుపేసేసేవాడిని, టైం అయిపోతే తలుపేసేయడమే. 5 మినిట్సే గ్రేస్ టైం, తర్వాత తలుపేసేవాడిని. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు బయట ఉండేవాళ్ళు, ఇంటికి పోయేటోళ్ళు ఇక నాకు అనవసరం, ఎందరు వచ్చారు బయట ఎందరు ఉన్నారు ఇంటికి అందరూ ఇలా అనుకునేవాడిని కాదు. అది ఒక రకమైన లీగలిజం అంటారు దాన్ని, చట్టం అమలు చేయడం అంటారు. మరి ఆ తరువాత తలుపు వేయడం లేదు అంటే ఎప్పుడో, ఇది నేను చెప్పేది 35 ఏళ్ల క్రితం మాట చెబుతున్నా. ఆ తర్వాత నేను తలుపేయలేదు. దాదాపుగా 3 మంది ముందుగానే వచ్చేసి చర్చిలో కూర్చుంటున్నారు. అంటే ఒకప్పుడు అది మతభక్తి ప్రాక్టీస్ అయింది, కానీ ఆ తరువాత అది వారి జీవితంలో జీర్ణమయ్యింది. ఇప్పుడు నీ జీవితంలో జీర్ణం కాకపోతే నేను మతభక్తినే మీకు అభ్యాసం చేస్తాను. అందరూ అనండి అంటే అందరూ అంటారు, ఆ మాట అనకపోతే ఎవరు అనరు. మరి అందులో నీకు ఉద్యమం ఉన్నట్ట లేక నేను అనమన్నందుకు అన్నట్ట అనే ఒక ప్రశ్న వస్తుంది. అనే మనసు నీకుంటే పర్వాలేదు, కానీ అనమంటే అనడం ఇవన్నీ కూడా మతభక్తిలో దించినట్టు. కనుక సాతానుడు ఎదుట కూడా సాతాను అంటాడు, కంచె వేసావు కాబట్టి భక్తిగా ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నే కంచె తీసేసినా భక్తిగానే ఉంటాడు, కంచె తీసేసినా భక్తిగానే ఉంటాడు. చూడండి, ఇక్కడ మాట చెప్తానేనండి. యోబు దేవుని మీద ఉంచిన నమ్మకం కంటే దేవుడే యోబుని ఎక్కువ నమ్మాడు అనుకుంటున్నాను నేను. యోబు దేవుని నమ్మిన దానికంటే దేవుడే యోబుని ఎక్కువ నమ్మాడు. ఎప్పుడైతే కంచె తీసేశాడో సాతానుడు యోబును ఓడించాడు. సాతానుడు యోబును ఓడించాడు, కానీ యోబు దేవునికి విజయం తెచ్చాడు. యోబు దేవునికి విజయం తెచ్చాడు. తాను ఓడిపోయాడు. పిల్లలు పోగొట్టుకున్నాడు, పంటలు పోగొట్టుకున్నాడు, పశువులు పోగొట్టుకున్నాడు. పిల్లలు లేరు, పంటలు లేవు, పశువులు లేవు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక్కడే మిగిలాడు. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇప్పుడు సాతానుడు ఆ మాట విని ఆ పరిసరాల్లో ఉండగలడా ఇంకా? కానీ ఇంకొకసారి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమయ్యా మరలొచ్చావు, అన్నీ పోయినాయి కదా, మరలేంటి నువ్వు వచ్చావు? ఆయన నన్ను మయంపరిచాడు కదా. నువ్వు యోబును ఓడించావు, కానీ యోబు నాకు విజయం ఇచ్చాడు. చెప్పండి, దేవుడు జయించాడా, యోబు దేవునికి విజయం ఇచ్చాడా? మీరు చెప్పండి, 106 చెప్పండి. ఆ సందర్భంలో చెబుతున్నా. అంటే మనమేదో దేవుడికి జయం ఇచ్చేస్తామని చెప్పట్లేదు. ఆ సందర్భంలో ఆ పిక్చర్ ఎలా కనిపిస్తుంది మనకి? సాతానుడు యోబును ఓడించాడన్నది ఎంత నిజమో, యోబు దేవుణ్ణి గెలిపించాడన్నది కూడా అంతే నిజం. కానీ క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి గెలిపించుట అనేది ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉండాలి. అడుగడుగునా మనము సమస్యల్లో పడుతుంటాం. అడుగడుగునా మనము అపజయం పాలైపోయే శోధనలు వస్తుంటాయి మనకి. అప్పుడు మనం యోబు వలె ఛాలెంజ్ తీసుకుని
యథార్థవంతులమైతే ఎందరూ మనలను అబాసుపాలు చేసినా, ఎంత నష్టం మనకు కలిగినా, ఎన్ని బాధలు మనకు వచ్చినా దేవునికి విజయం తెచ్చే జీవితమే క్రైస్తవ జీవితం. అలాంటివి జరిగినప్పుడు నువ్వు ఒక సంబరం చేసుకో. అలాంటివి జరిగినప్పుడు నువ్వు దేవుణ్ణి మయంపరిచే విధంగా నీ హృదయంలో ఆ శోధన నిన్ను బలహీనపరచకుండా నీ ఉంటే అప్పుడు యథార్థముగా ప్రభువుని ఆరాధిస్తున్నట్టు. ఇక్కడ మైకులు పెట్టి, లైట్లు పెట్టి, యూట్యూబ్లో ఏంటవి వీడియోగ్రాఫర్స్ పెట్టి, మ్యూజిక్లు పెట్టి పాటలు పాడమంటే పాడతాం. కానీ ఒక వ్యాధి నీకు కలిగినప్పుడు, నీ ఇంట్లో ఒక మరణం కలిగినప్పుడు నీ మనసు ఎలాగుంది దేవుని విషయంలో, అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి సాతానుడు కూడా యోబు యథార్థవంతుడనే ఒప్పుకున్నాడు. ఆ తరువాత కురుపులతో మొత్తాడు. చిల్ల పెంకులు తీసుకుని ఒళ్ళు గోక్కునే ఎండి గజ్జెలాంటి రక్తాలు వచ్చేస్తూ ఉన్నాయి. గోగుతుంటే గోకపోతే దురద, గోగితే రక్తాలు, మనిషంతా వికారము. మనుషులు చూడ లేకపోయేటువంటి ఆ వైఖరి, ఆ ధూళిలో దుమ్ములో ఆ బూడిదలో కూర్చుని గోని పట్టు కట్టుకుని ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా సాతానుని తాను ఓడించాడు. సాతాను తను ఓడించాడు, కానీ దేవునికి విజయము తెచ్చాడు. దేవునికి విజయం తెచ్చాడు, గెలుపు తెచ్చాడు, గెలిపించాడు దేవుణ్ణి. కనుక తన దృష్టిలో తాను యథార్థవంతుడు, దేవుని దృష్టి యథార్థవంతుడు, సాతాను దృష్టిలో కూడా, ప్రైజ్ ద లార్డ్, సాతాను దృష్టిలో కూడా యథార్థవంతుడు. హల్లెలూయా. మనము దేవుని దృష్టిలో యథార్థవంతులమే, కానీ చాలాసార్లు సాతానుడు మనల్ని పట్టుకుంటున్నాడు. వాడిని వదిలేయ్, నేను తీసుకుపోతాను, నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము, అనేక సంవత్సరాలు సరిపోయే ఆహారం నీకుంది అన్నాడు. వాడు నీ బిడ్డ ఎలాగవుతాడు? వాడు లోక సంబంధిగా మాట్లాడుతున్నాడు. వదిలేయ్, నేను తీసుకుపోతాను అని రోజు సాతానుడు దేవునితో వ్యాజ్యమాడుతూ ఉంటే, ఉండరా 19వ తారీఖు మీటింగ్ ఉంది, అది అయ్యాక తీసుకుపోదు కానీ అంటే ఈరోజే మనకు లాస్ట్ డే అయిపోద్ది, మరి జాగ్రత్త. ప్రియులారా, తన దృష్టిలో తాను యథార్థవంతుడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడు, సాతాను దృష్టిలో యథార్థవంతుడు. 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే తన భార్య వచ్చి ఒక మాట అంది, అది మీరే చదవాలి, చదవండి. తన భార్య వచ్చి, నీవు ఇంకను అనే మాట గమనించండి, నీవు ఇంకను యథార్థవంతుడుగానే ఉంటావా? ఇంకను చాలమ్మా, ఆ ఇంకను అనే మాట కూడా చదివితే చాలు, మీరు అది మన మనసులో పడితే చాలు. ఇంకను అనగా అర్థం ఏంటంటే, పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తున్నాను, నేను నువ్వు దేవుని యథార్థ హృదయం, ఆ ఫస్ట్ డే నుంచే నీ యథార్థత చూస్తున్నాను. ఇప్పుడు ముసలోళం అయిపోయాం మనం, మన పిల్లలకు పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు, వారికి ఇళ్ళు, వారి సొంత కుటుంబాలు. ఇంతకాలం ఏ రోజు చూసినా నువ్వు యథార్థంగా బ్రతికావు, కానీ ఏమి లాభమయ్యా? నీ యథార్థత నీకేం చేసింది? చావరాదా? దేవుని దూషించరాదా? యథార్థతను విడవరాదా అని చెబుతోంది. కాబట్టి భార్య దృష్టిలో ఆయన, భార్య పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆయన ఎలా ఉన్నాడు? యథార్థవంతుడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఏరియాస్ గమనించండి. నీ జీవితములో, నీ కుటుంబములో, నీ భార్య ఎదుట, నీ భర్త ఎదుట, నీ పిల్లల ఎదుట, నీ తల్లిదండ్రుల ఎదుట నువ్వు యథార్థముగా బ్రతుకుతున్నావా? అప్పుడే నువ్వు దేవుణ్ణి గెలిపించగలుగుతావు. సాతాను నిన్ను ఓడించాడు, కానీ నీ ఓటమిని బట్టి నువ్వు కృంగిపోలేదు. దేవుణ్ణి గెలిపించుటకు నీవు స్పోర్టివ్గా ఆలోచన చేశావు, చురుకుగా ఆలోచన చేశావు. ఇలాంటి సమయంలో నా ప్రభువుకి ఎలా మహిమ తేవాలి? ఎందుకంటే సదాకాలం ఉండేది అక్కడే, ఇక్కడ కాదు. పశువులు పోని, పంటలు పోని, పిల్లలు పోయారు, ఇవి ఎప్పటికైనా పోయేవే.
నేను పోయినా ఎప్పటికైనా నేను కూడా పోయేటాన్ని. కాబట్టి నేను ప్రాణముతో ఉండగా దేవునికి నేను మహిమ తేవాలి, ఎందుకంటే సదాకాలం నేను ఆయనతో ఉంటాను, నా పౌరస్థితి పరలోకంలో ఉంది అనేటువంటి మాట. కనుక భార్య దృష్టిలో కూడా పెళ్ళైనప్పుడు చూస్తుందంట యథార్థత ఎప్పుడూ విడవలేదు అనే మాట. తర్వాత స్నేహితుల దృష్టిలోకి వెళదాం. ఆయన స్నేహితులు వచ్చారు, ఆయన్ను పరీక్ష చేస్తున్నారు, చూసి వాళ్ళు ఏమన్నా అంగలారుస్తూ ఉన్నారు. వారు కూడా బట్టలు చింపుకున్నారు, తల చెరుపుకున్నారు, గోరిపట్టు కట్టుకున్నారు. అంత దూరంలోనే దగ్గరికి వెళ్ళలేక, చూడలేక, సహించలేక బూడిదలో కూర్చుని 7 దినాలు ఏడ్చారండి. వాళ్ళు 7 దినాలు అంగలార్చారు. అయ్యో స్నేహితుడా, నువ్వెంత ప్రార్థనాపరుడివి, ఎంత విశ్వాసం గలవాడవు, ఎంత యథార్థవంతుడవు, నీకు ఇలాగవ్వడం ఏంటి అని ఏడుస్తూ 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట అన్నారు. ఆ మాట చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. తర్వాత మాట, నీ యథార్థత నీ నిరీక్షణకు ఆధారము కాదా. స్నేహితులు ఏమని ఒప్పుకుంటున్నారు? నీవు యథార్థవంతుడు అని ఒప్పుకుంటున్నారు. తన మనస్సాక్షి యథార్థవంతుడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడు, సాతాను దృష్టిలో యథార్థవంతుడు, తన భార్య దృష్టిలో యథార్థవంతుడు, తన స్నేహితుల దృష్టిలో యథార్థవంతుడు, లేక సమాజము దృష్టిలో యథార్థవంతుడు. ప్రియులారా, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. అయితే ఈయన పరిస్థితులు చూచి అందరూ ఏమనుకున్నారంటే ఈయన ఒక రహస్య పాపి అనుకున్నారు. మనం ఎవరన్నా అనుకుంటున్నారా? ఎవరన్నా యోబు రహస్య పాపి అనుకుంటున్నారా? ఎందుకు అనుకుంటలేదు? యోబు గ్రంథం మనకుంది. రహస్య పాపి వాళ్ళు ఎందుకు అనుకున్నారు? వాడికి గ్రంథం లేదు కాబట్టి అనుకున్నారు. అనుకోవడంలో తప్పు లేదనిపించింది నాకు. ఎందుకంటే పరిస్థితులు అలాగే, ఎంత దుర్మార్గుడు కాకపోతే, ఎంత రహస్య పాపి కాకపోతే ఇంతగా దేవుని చేత మొత్తబడుటకు ఇంకే కారణం ఉంటుందండి అని వాళ్ళు అనుమానించారు. వాళ్ళు అలాగా అనుమానించి అనేశారు. అది దేవునికి ఇష్టం లేదు ఆ మాట. అందుకే మీరు మాట్లాడింది నాకు ఇష్టం లేదంటాడు 42వ అధ్యాయంలో. నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు మాట్లాడలేదు అన్నాడు. అనుమానించి వారు మాట్లాడు కొన్ని మాటలు దేవుడికే ఆయాసం కలిగించినాయి. ఏంట్రా వీళ్ళు ఇలాగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు నా దాసుడిని, నా సేవకుడిని. మొదటి అధ్యాయంలో నా సేవకుడు అన్నాడు, తర్వాత మరో 2 సార్లు నా సేవకుడు అన్నాడు, చివరి అధ్యాయంలో కూడా మరలా సేవకుడే అన్నాడు. ఎక్కడా యోబు చలించలేదండి. అప్పుడు యోబు ఒక మాట అన్నాడు 27వ అధ్యాయంలో 5వ వచనములో, మీరు నాకు గురించి చెప్పినది నేను ఏమాత్రమును ఒప్పుకొనను, నేను ఒప్పుకోను. నీలో దాచబడిన పాపం ఉంది, నీ చేతిలో ఉన్న పాపమును విడిచిపెట్టు. ఇంకో మాట అన్నారు వాళ్ళు 11వ అధ్యాయం 14వ వచనములో, నీ గుడారములో ఉన్న దుష్టత్వమును నీవు కొట్టివేయి అన్నారు. నీ చేతిలో ఉన్న పాపమును నీవు విడిచిపెట్టు, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను కొట్టివేయాలి. యూ హ్యావ్ టు కట్ ఇట్ ఆఫ్ ఎట్ వన్స్. మేము వచ్చినప్పుడు మేకప్ చేశావు, నీ ఇంట్లో ముందు బైబిల్ పెట్టావు, ఏదో దేవుని పాటలు పెట్టావు, నీ ఇంటికి వస్తే ఎంతో దైవికమైన వాల్ టెక్స్ట్లు పెట్టావు, ఆత్మీయురాలుగా ఆత్మీయుడిగా కనబడ్డావు. కానీ ఇప్పుడు నీ స్థితి చూస్తే మాకు అర్థమవుతుంది, నీ ఇంట్లో దుర్మార్గత దాచిపెట్టుకున్నావు. నీలో పాపం ఉంది, నీ ఇంట్లో దుర్మార్గత ఉంది, కొట్టివేయాలి దాన్ని నువ్వు, లేకపోతే నీ గతి ఇంతే. అంటే అప్పుడు ఆయన ఏమంటాడు, ఏమాత్రము నేను
ఒప్పుకోను, మీరు అన్నది మీకు అనిపించవచ్చు, అది నిజం కాదు అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడండి. ఆ తరువాత నేను నా ప్రాణము పోయినను నేను యథార్థతను ఎంత మాత్రమును విడిచిపెట్టను. దీని అర్థం ఏంటో చెప్పనా? దేవుడు నన్ను విడిచిపెట్టాడని మీరు అంటున్నారు కదా, దేవుడు విడిచిపెడితే విడిచిపెట్టాడు, నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టను. హల్లెలూయా! అది గొప్ప మాట. దేవుడిని విడిచిపెట్టాడని మీరు అనుకుంటున్నారు, కానీ నా మనస్సాక్షి ఆ మాట నాతో చెప్పడం లేదు. నా గతి చూస్తే మీరందరూ అన్నది కరెక్టే కావచ్చేమో అనుకున్నది, కానీ నేను మాత్రం అది ఒప్పుకోను. నువ్వు మోకాళ్ళునయ్యా, కన్నీరు కార్చయ్యా, పశ్చాత్తాపడయ్యా, పాపం ఒప్పుకో అన్నారు వాళ్ళు. నేను ఒప్పుకోను, మీ మాటలను ఒప్పుకోను. దేవుడు నన్ను వదిలిపెట్టేసిన మీరు అంటున్నారు కదా, వదిలిపెట్టేయండి, నేను మాత్రం ఆ దేవుణ్ణి వదిలిపెట్టను. వాడే క్రైస్తవుడండి, వాళ్ళే అటువంటి వారే క్రైస్తవులండి. అంతేగాని ఆశీర్వాదాలకు వచ్చేవాళ్ళు మందిర సంబంధులే. ఈ విధముగా తెగతెంపులతో ఆత్మ సంబంధమైన జీవితం జీవించడా పూనుకునేవారే యథార్థవంతులు, వారే దేవుని బిడ్డలు. దేవుడు ఆయన చివరి అధ్యాయంలో ఒక పడుచువాడు, కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు, భార్యతో కాపురం చేసి సమృద్ధిగా సంతోషంగా పిల్ల పాపలతో తొలతూగిన వాడుగా 42వ అధ్యాయంలో మనకు కనబడుతున్నాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా బేతేలు మినిస్ట్రీలో, ఈ సంఘములో ఆయన కనుదృష్టి తిరుగుతూ ఉంటే నీవు యథార్థంగా కనబడుతున్నావా? ఈ వార్షిక కూడికలో మొట్టమొదటగా నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితపు వయస్సు ఎంత, నువ్వెంత అలంకరించబడ్డావు, ఎంత సిద్ధపడ్డావు? 33 సంవత్సరాలు సంబరం కాదు, నీ సిద్ధపాటు సంబరంగా ఉండాలి. యోబు అందుకే చిరస్థాయిగా నిలిచిపోయాడు. యోబు గ్రంథం అందుకే మొదటిగా వ్రాయబడింది, యోబు నువ్వు ఎరగని వారు ప్రపంచంలో మరో క్రైస్తవులు ఎవరూ లేరు అన్నంత గొప్ప సాక్ష్యం ఆయన పొందాడు. ఈ సంఘములో నీ ఉండి ఎంత ఎదిగావో అది సరిగా లేకపోతే ఈ సంఘం యొక్క గొప్పతనం జీరో చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? జీరో చేస్తున్నావు. వెళతారు వస్తారు కానీ అలాగే ఉంటారండి అంటే ఈ సంఘం యొక్క స్థితి ఏంటో నీవు బజారులో చాడుతూ ఏదోనది ఒక మత కేంద్రం అన్నట్టుగా ఉదాసీనమైన వైఖరిని చూపిస్తున్నావేమో. నీలో పరిశుద్ధత ఉంటే, ఆ పటిష్టత ఉంటే, ఆ యథార్థత ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో పెను మార్పు వచ్చినట్లుగా నీ ఇరుగు పొరుగులు చూస్తే అప్పుడు ఈ సంఘం వయస్సుకు ఒక సంబరం మనం చేసుకోవచ్చు, లేకపోతే వట్టిదే. నిన్ను ప్రభు చూడగోరుతున్నాడు, నీ ఆంతర్యాన్ని చూచి ఆనందించగోరుతున్నాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సమయంలో మనం తలలు వంచుదాము. ఏమని ప్రార్థన చేస్తారో చేయండి. ఇది దేవుడు మనలను, మన ఆంతర్యాన్ని చూస్తున్న సమయంలో నీ లోపల నుండి ఏమి దేవుడు చెప్పుకుంటావో నీవు చెప్పుకోవచ్చు. అలా చెప్పుకుంటూ ఉండగా దేవుడు నిన్ను తప్పకుండా దర్శించి యోబు వంటి సాక్ష్యముతో నిన్ను, నీ జీవితాన్ని సంపూర్ణం చేసి రెండంతల దీవెనలతో నిన్ను పంపించడానికి ఆయన వాగ్దానం ఉన్నది. కనుక నీ ఆంతర్యములో సత్యము కోరే దేవునికి నువ్వెలా కనబడుతున్నావో అది ముఖ్యము. పూర్వకంగా ప్రార్థన చేయండి. ఏది నీ చేతికి అందకుండా పోలేదు అంటే నీకు మించి ఏది వెళ్ళలేదు, అన్నీ అదుపులోనే ఉన్నాయి, దేవుని అదుపులోనే ఉన్నాయి. నీవు ఓడిపోయానని అనుకుంటున్నావేమో. యోబు ఓడిపోయినట్టుగా కనపడ్డాడు కదా. ఆయన ఓడిపోవటంలో దేవుని విజయాన్ని మనం చూసాం కదా. అయితే ఇప్పుడు ఒకవేళ నువ్వు ఏ విషయంలోనైనా ఓడిపోయినట్టుగా
నష్టపోయినట్టుగా ఉంటే దేవుని మరలా తిరిగి గట్టిగా పట్టుకో. మనుషుల వైపు చూడొద్దు, ప్రజల వైపు చూడవద్దు, పరిస్థితుల వైపు చూడవద్దు. ఏ పరిస్థితిని తీవ్రంగా ఎంచుకోవద్దు. యోబు పలికినట్టుగా నీవు కూడా పలకటానికి ఇష్టపడు. నీ ఆరోగ్య పరిస్థితులు నిన్ను కలవరపెడుతున్నాయా? కుటుంబంలో ఉన్న పరిస్థితులు నిన్ను గందరగోళానికి గురి చేస్తున్నాయా? ఏమి కలవరపడదు. నోరు తెరిచి ప్రార్థించండి. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. ఈ 33వ వార్షికోత్సవ సందర్భంగా నీకు మహిమకరమైన మందిరంగా నేను ఉండాలి, నీ నామాన్ని మహింపరిచే మందిరంగా నేను ఉండాలి, నీ సత్యాన్ని ప్రచురించే మందిరంగా నేను ఉండాలి, నీ సత్యాన్ని ఈ లోకానికి సంపూర్ణంగా విపులీకరించే మందిరంగా నేను ఉండాలి. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయి. ఫలభరితమైన జీవితంగా నా జీవితాన్ని చేయి నాయన. నోరు తెరవండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. విస్తారముగా ఫలించాలని నీవు ఇష్టపడుతున్నావు. నేనైతే నా సొంత ఆలోచనలు బట్టి ఫలింపును కోల్పోతున్నాను. ఈ రోజున మరలా నీ వాక్కును నా యొద్దకు పంపినందుకు నీకు వందనాలు. విస్తారముగా ఫలించాలని నేను ఆశపడుతున్నాను. నీ మాట వినడం నాకు నేర్పు, నీ మాటను నెరవేర్చడం నాకు నేర్పు. నీ చిత్తానుసారముగా జాగ్రత్తగా నీ మాటను నెరవేర్చి ఓపికగా ఫలించడానికి నాకు సహాయం చేయి. నన్ను పరిశుద్ధపరచండి, లేవనెత్తండి. భూమి యొక్క ఉన్నత స్థలములోనికి, దేశం యొక్క ఉన్నత స్థలాల్లోనికి నన్ను నడిపించు. నీ కృపలో నన్ను స్థిరపరచు. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందండి. ధ్యానించిన వాక్య భాగం అంతటిని మా హృదయాలలో ముద్రించండి. దాన్ని ధ్యానించడానికి, నీ వాక్యమును ధ్యానిస్తూ, దివారాత్రులు ధ్యానిస్తూ, బహుగా ఫలించి, విస్తారముగా ఫలించి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నాకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.